హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పాలమూరు ప్యాకెస్. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. సో మీ అందరు సపోర్ట్ కావాలి. మీరందరూ ఇప్పటిదాకా చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నేను ఏదన్నా మిస్టేక్స్ చేస్తున్నా, ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నాయిస్ కలర్ఫిట్ ఐకాన్ బజ్ నాయిస్లో స్మార్ట్ వాచ్. ఇది టైలింగ్ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ వాచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. చలో వీడియోలోకి బాక్స్ ఓపెన్ చేయబోతున్నాము. చూద్దాం అసలు దీంట్లో ఏమేమి ఇచ్చాడు ఏంటనేది. నేను ఇంతకుముందు కూడా నాయిస్ ప్రోడక్ట్స్ చాలా వాడాను. ఎయిర్బడ్స్ కానివ్వండి, ఇంతకుముందు ఇంకో స్మార్ట్ వాచ్ కూడా ఉంది NoiseFit అని. ఇది కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. లెట్స్ సీ వాట్ ఈస్ ఇన్ ద బాక్స్. బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. వాచ్ ఉంది అండ్ చూస్తున్నారు కదా, పక్కన పెట్టేశాను. నెక్స్ట్ చార్జర్ కేబుల్, వారంటీ కార్డ్ అండ్ యూజర్ మాన్యువల్. ఓకే, నేను ఇప్పుడు 1 by 1 చూపిస్తాను మీకు. పక్కన పెట్టేస్తాను. చాలా వాచ్ అయితే తీస్తున్నాను. సో వాచ్ చాలా బాగుంది. డిస్ప్లే కూడా చాలా పెద్దదిగా ఇచ్చారు. ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకుంటే ఈ డిస్ప్లే చాలా పెద్దగా ఉంది. ఏంటంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. ఒక్కొక్కటి చెప్పాలంటే, ఇదేమో నాయిస్ హెల్త్, యాక్టివిటీ, హార్ట్ రేట్, స్లీప్. అంటే మనం డైలీ వాకింగ్ యాక్టివిటీస్ కానీ డైలీ మనం చేసే ఫిజికల్ యాక్టివిటీస్ ఇందులో రికార్డ్ అవుతుంది. హార్ట్ రేట్ సేమ్ యాపిల్లో దానిలాగానే ఉంది ఇది కూడా. దాని గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. అండ్ స్లీప్. దీంట్లో కొత్తగా ఆక్సిజన్ రికార్డింగ్ కూడా ఇచ్చాడు. బాగుంది. అండ్ ఓకే, దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. అదేంటంటే నోటిఫికేషన్స్. ఇంతకుముందు ఉన్న వాటిలో నోటిఫికేషన్స్తో మాత్రమే ఉండేవి. ఇప్పుడు నోటిఫికేషన్స్తో పాటు దీంట్లో మనకి కాలింగ్ అండ్ ఇన్కమింగ్ కాల్ ఆన్సర్ చేయడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో యా, కనిపిస్తుంది కదా, రీసెంట్ కాల్, డయల్ ప్యాడ్ అండ్ కాంటాక్ట్స్. మనం 8 కాంటాక్ట్స్ వరకు ఇందులో యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చాడు మనకి. ఇంపార్టెంట్ పర్సన్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రెగ్యులర్గా మనం కాంటాక్ట్ చేసే ఫ్రెండ్స్ కావచ్చు, మనం ఆఫీస్లో ఉన్నప్పుడు కొలీగ్స్ కావచ్చు, రెగ్యులర్గా మనం మన టీమ్ మెంబర్స్తో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. సో అలా ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు అంటే వాళ్ళవి మీరు ఒక 8 మెంబర్స్ దాకా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ డయల్ ప్యాడ్ నెంబర్ డయల్ చేసి మనం కాల్ చేయొచ్చు. రీసెంట్ కాల్స్, మన మొబైల్లో ఎలాగైతే కాంటాక్ట్ లిస్ట్ ఉంటుందో రీసెంట్ కాల్ లిస్ట్ అది ఉంది ఇందులో. సో ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నేను మొబైల్కి కనెక్ట్ చేస్తున్నాను. మొబైల్కి కనెక్ట్ చేసి చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు నేను అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఉంటుంది. దీంట్లో మనకు మేజర్గా ఇచ్చింది ఏంటంటే వాచ్ ఫేసెస్. 8-9 వాచ్ ఫేసెస్ ఇచ్చాడు బై డిఫాల్ట్గా. మనం కావాలనుకుంటే నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్.
మన డీటెయిల్స్ మన ఏజ్, మన హైట్, వెయిట్ అన్నీ చెక్ చేస్తే మన బాడీ అంటే మన బాడీ కొలతలు అన్ని ఇందులో ఎంటర్ చేస్తే దాంతోపాటు మనకు వాచ్లో అనేది ప్రాపర్గా రికార్డింగ్ అనేది ఉంటుంది. ఇందులో నోటిఫికేషన్స్కి మనకు మన మొబైల్లో ఏమేమైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాటికి మనం ఇందులో యాక్సెస్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. అలారం, మనకు వాచ్లో అలారం కావాలి అనుకుంటే మన మొబైల్లో సెట్ చేసుకోవచ్చు టైం వైజ్గా. మనకి ఏ టైం కావాలంటే ఆ టైం. ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మనకు మార్నింగ్ ఒక రోజుకి 4 సార్లు అలారం అయితే మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరా కంట్రోలింగ్. చూడండి కనిపిస్తుంది కదా కింద వాచ్ అది. ఇక్కడ నేను ఇప్పుడు వాచ్లో నేను కెమెరాని ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి స్నాప్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. మనకు ఒకటి కంటెంట్ కావాలి కదా, పెడుతున్నాను ఇప్పుడు. ఇప్పుడు చూడండి నేను ఫోటో స్నాప్ తీస్తాను. టైమర్ 3, 2, 1 స్నాప్ వచ్చేసింది. చూడండి ఫోటో. ఇంకా ఇందులో ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్ ఫేవరెట్ కాంటాక్ట్స్, అట్లా నేనైతే మా వైఫ్ది మా అమ్మది సేవ్ చేశాను. సో అలా 8 మెంబర్స్ దాకా చేసుకోవచ్చు. అదర్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ టైం ఫార్మాట్ కావాలా, 12 అవర్స్లో కావాలా, టైం ఫార్మాట్ పెట్టుకుంటూ యూనిట్ సిస్టమ్ ఉంటుంది. మనకి ఏది మన అంటే ఇండియన్ వాళ్ళు మేజర్గా వాడేది అందరూ పెట్టుకుంటారు, అది హ్యాజ్ యువర్ విష్ అన్నట్టు. ఇందులో డు నాట్ ఆప్షన్ కూడా ఉంది. డు నాట్ ఆప్షన్ పెడితే మనకు ఇంకా ఇన్కమింగ్ అలర్ట్స్ అనేవి కానీ నోటిఫికేషన్స్ కానీ ఏవి రావు పెట్టుకుంటారు. దానికి మించి ఇంకా ఇండియన్ లాంగ్వేజ్ అయితే నేను ఎక్స్ట్రా ఏం కనబడలేదు దీంట్లో. చైనీస్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి ఉంది. సో ఇంగ్లీష్ అండ్ స్క్రీన్ టైమ్ అవుట్, రీసెట్, క్విక్ ఆప్షన్. ఇప్పుడు నేను ఇక్కడ వాచ్లో డైల్ ఎలా చేస్తారు, వాచ్లో ఉన్న ఆప్షన్స్ వాచ్లో ఎలా ఉన్నాయి ఇందాక మొబైల్లో చూపించారు కదా, ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫ్రెండ్స్ మనం డైలింగ్ ఆప్షన్స్కి వెళ్ళాలి. మొబైల్లో అప్లికేషన్ ఆప్షన్స్ని ఆపరేట్ చేయడానికి నాయిస్ బజ్ అనే ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మనకి డైల్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. రీసెంట్ కాల్స్, డైల్ ఇవి కనిపిస్తున్నాయి. సో డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి మనం కాల్ చేయొచ్చు. జస్ట్ నేను ఫ్రెండ్కి కాల్ చేస్తున్నాను. జస్ట్ సి ఇలా ఉంటుంది, డైల్ అవుతుంది. చూసారు కదా. నేను యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఫ్లైట్ మోడ్ ఆన్ చేశాను, వీడియో తీస్తున్నాను కాబట్టి సో డిస్టర్బెన్స్ అవ్వద్దని. మీకు ఇక్కడ చూడండి రీసెంట్ కాల్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ కాంటాక్ట్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి ఫ్రెండ్. జనరల్గా ఏంటంటే మనకి ఇన్కమింగ్ కాల్ అలర్ట్స్ అనేది వాచ్లో ఉంది కదా, అదేంటంటే ఇక్కడ మీరు చూస్తే కనుక ఆప్షన్స్లో చూడండి ఐకాన్ బస్ ఫోన్ అని 2 కనిపిస్తున్నాయి. ఇదేంటంటే కంప్లీట్ మొబైల్తో మన వాచ్ని కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. దీంట్లో ఏంటంటే ఇన్కమింగ్ రింగ్ వస్తుంది, మనం కాల్ ఆన్సర్ చేయడానికి ఉంటుంది. మనం మొబైల్లో నుంచి డైల్ చేసినట్టుగా వాచ్లో నుంచి కూడా మనం డైల్ చేయడానికి ఆప్షన్. ఇది కాకుండా ఇది మాత్రమే కనెక్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే ఇన్కమింగ్ అలర్ట్స్ మాత్రమే వస్తాయి. డైలింగ్ ఆప్షన్ కానీ కంట్రోలింగ్ ఆప్షన్ కానీ రాదు. ఇవి 2 మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నాకు తెలిసి దీంట్లో ఇది కొత్త ఫీచర్ అని చెప్పాలి. ఆఫీసెస్లో ఉన్నప్పుడు మనకు డైల్ అవసరం లేదు, మొబైల్ కంట్రోలింగ్ అవసరం లేదు. సో ఆ టైంలో మనం జస్ట్ ఇది ఐకాన్ బస్ పెట్టుకుంటే ఓన్లీ నోటిఫికేషన్స్ మాత్రమే వస్తాయి. దిస్ ఇస్ అ వెరీ గుడ్. ఇందులో ఉన్న ఫీచర్స్ నాకైతే అని అనుకుంటున్నాను. యాపిల్ వాచ్లు ప్రిఫర్ చేసే వాళ్ళు అంటే లో బడ్జెట్లో తీసుకున్నాలని చాలామంది అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. మీరు కొనాలనుకుంటే గోనాయిస్ నుంచి డైరెక్ట్ కొనొచ్చు. అక్కడ మీకు బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మనకి ఎవరైతే ప్రొవైడ్ చేశారో, ఎవరి దగ్గర నుంచి అయితే నేను తీసుకున్నానో, పర్చేస్ చేశానో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ సో దీని గురించి చెప్పడం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ వీడియో ఫస్ట్ టైం చేశాను, నేను అన్బాక్సింగ్ వీడియో ఫస్ట్ టైం చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ చెప్పేది నేను చెప్తున్నాను, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.